హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్యామల తెలుగమ్మాయి. ఈరోజు నేను చేసే వంట పచ్చి రొయ్యలు గోంగూర. గోంగూరలో పచ్చి రొయ్యలు వేసి చేస్తాం. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి రొయ్యలు, గోంగూర, 3 పచ్చిమిరపకాయలు, పెద్దవైతే, చిన్నవైతే ఒక 5, ఎర్రగడ్డ 1, టమాటా 1, అల్లం తెల్లగడ్డ పేస్ట్, పసుపు, కారం, నూనె, ఉప్పు. చేసే విధానం తయారు చేసి చూపిస్తాను, చూడండి. గోంగూర గుప్పిడి సరిపోతుందండి, ఎక్కువ వద్దు. నేను చేతితో గుప్పిడి తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు, కొంచెం ఎర్రగడ్డ, టమాటాలు వేసేసి, పసుపు సరిపడా, దీంట్లోనే కొంచెం కారం, కొద్దిగా వాటర్, మూతదాకా ఇది ఉడకబెట్టుకోవాలి. అలాగే అది ఉడుకుతుంది. ఉడికే లోపల మనం ఇది కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకుందాం. రొయ్యల్లో ఉప్పు కొంచెం పసుపు తాపాలి. ఎందుకంటే పచ్చివి డైరెక్ట్గా గోంగూరలో వేస్తే కొంచెం నీసు వాసన వస్తాయి. అందుకని ఉప్పు పసుపు వేసుకొని కొంచెం ఆవగించుకొని అప్పుడు వేసుకుంటే నీసు వాసన అనేది రాదు. మీరు కూడా ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్. త్వరగా ఉడికిపోతుంది, ఎందుకంటే ఆపుతారా ఆపేనా. రొయ్యల్లో వాటర్ ఏమి వేయలేదు, ఆ వాటరే పోతాయి, అయ్యే సరిపోతాయి. వాటర్ వేయకుండా ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద సిమ్లో పెడితే ఆ రొయ్యల్లోనే వాటర్ అనేది ఊరుతుంది. ఆ ఊరాక అదంతా వేగాక అప్పుడు వేసుకోవాలి మనం దాంట్లో. అయిపోయిందండి, ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని దించుకొని ఉంచుకోవాలి. ఉప్పు వేసుకుంటున్నా. మొత్తకమి ఇప్పుడు ఈ రొయ్యలు దీంట్లో వేసుకుంటున్నా. ఇప్పుడు బాండ్లు పెట్టుకోవాలి. కట్ చేసి
ఇప్పుడు బాండ్లు పెట్టుకున్నాము. ఆయిల్ పోసుకుంటున్నా. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. అసలు పచ్చి రొయ్యలు గోంగూర టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మీరు కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయాలి. ఆవాలు చిట్టుకాట్లు అన్నించి ఎర్రగడ్డ, ఎర్రగడ్డ వేగాక అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 స్పూను, ఇది పచ్చి వాసన పోయేదాకా బాగా వేసుకోవాలి. సన్నమంట మీద పచ్చి వాసన పోవాలి. అల్లం తెల్లగడ్డ ఏగిపిండి ఇట్లా వేగాలి. తిరగమాత ఇప్పుడు ఈ తిరగమాత వచ్చి దీంట్లో వేసుకుందాం. కాసేపు ఉడకబెట్టాలి. స్మెల్ అయితే బాగుంది. టేస్ట్ ఎలా ఉందో చూడాలి. అంతేనండి, అయిపోయింది మన గోంగూర పచ్చి రొయ్యలు కూర. చూడండి ఎట్లా ఉందో, చూస్తుంటేనే ఎలా ఉందో చూడండి. కలరు ఆపేసుకుందాం. ఇప్పుడు టేస్ట్ చూస్తాం. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి.